మంగళగిరిలో దీపావళి పండుగను పట్టణ ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో దీపావళి పర్వదినాన్ని సోమవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. యువకులు, పిల్లలు చిన్న చిన్న నరకాసురుని బొమ్మలను తయారు చేసి తెల్లవారుజామున ఆయా కూడలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అగ్ని జ్వాలలో వేసి దహనం చేశారు. ఉదయం సాంప్రదాయబద్ధంగా తలంటు స్నానాలు ఆచరించారు. తమ నివాస గృహాలను రంగురంగు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మహిళలు సాయంత్రం గృహాల ముంగిళ్లను నువ్వుల నూనె పోసి వెలిగించిన వరస దీపాలతో అలంకరించారు. శ్రీ ధనలక్ష్మి అమ్మవారిని ఫల పుష్పాలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించి కుటుంబ సభ్యులు అంతా కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గృహ ఆవరణలో తులసి కోట వద్ద మహిళలు అందమైన రంగుబలులను వేసి దీపాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు తమ తమ గృహాల ఎదుట రంగురంగు బాణాసంచా టపాసులు కాల్చారు. అటు దీపకాంతులు, ఇటు తారాజువ్వుల కాంతులతో పాటు చిన్నారుల ఆనందోత్సవాలతో గృహాలు కలకల్లాడాయి. హ్యాపీ దివాళీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పరస్పరం స్వీట్స్ తినిపించుకుంటూ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈరోజు దీపావళి భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. నేను ఈ దీపావళి అనేది ప్రజలకి బాగా దేశం అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఈ దీపాలు కూడా వెలిగించడం దానికి ఆనవాయితీగా వస్తుంది. జగన్ ఉన్న ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమానికి కూడా నేను దూరంగా ఉన్నాను. అలాగే 5 సంవత్సరాలు గుడికి కూడా వెళ్ళాం మేము, మా కుటుంబం. బాబు గారు గెలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు అని నేను అనగానే మేము గుడికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు గుడికి కూడా మేము వెళ్ళలేదు. ఏదైనా కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా బాగా జీవిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయం. ఏది సంవత్సరాలు ఇంట్లో దీపారాధన కూడా చేయలేదండి. పూజలు అనేది మేము మానేసాం 5 సంవత్సరాలు. నాకు బీపీ కూడా వచ్చింది, జగన్ బీపీ జగన్ బీపీ. ఈరోజు దీపావళి సందర్భంగా అందరూ దీపకాంతులతో ప్రజల్లో వెలుగాలని కోరుకుంటున్నాను. ఈరోజు దీపాలు ఎలా వెలుగుతాయో వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు అలా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈరోజు కాకరపోతులు అందరూ సుఖసంతాలతో ఉండాలని నరకాసురుడు వదలతో ప్రజలు సంబరాలు చేసుకునే దినం ఈరోజు. దాని సందర్భంగా కాకరపోతులు అందరూ సంతోషాలతో వెలుగుతారు కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా ఇలాగే వెలుగుతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. ఇదిలా ఉండగా నరక చతుర్దశిని పురస్కరించుకుని స్థానిక 11వ వార్డులో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో సీకా హైస్కూల్ 1986-87 10వ తరగతి విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నరకాసురుడి బొమ్మ దహన సంస్కార కార్యక్రమం జరిగింది. గతంలో ప్రతి వీధికి ఒక నరకాసురుడును చేసి ఊరేగించి దహన సంస్కారం చేసేవాళ్లు. రాను రాను సాంప్రదాయ పద్ధతులను మర్చిపోవడం జరుగుతుంది. అలా మర్చిపోయిన సాంప్రదాయ పద్ధతులను తిరిగి ఈ తరం వారికి తెలియజేయాలనే సంకల్పంతో నరకాసురుని ప్రతిమ తయారు చేసి దహనం చేయడం జరిగింది. ఈ ప్రతిమను జంజనం రాము, దీపాల శ్రీనివాసరావు, జంజనం కల్పన, దామర్ల రమాదేవి, గోలి వెంకట శ్రీదేవి, జంజనం వినూత,
జంజనం వర్ణిక, గోలి నిఖిల్, గోలి పవన్లు తయారు చేశారు. ఈ సందర్భంగా పిల్లలందరూ వింత వింత శబ్దాలతో నరకాసురుడు సెంటర్ వద్దకు చేర్చి దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది దొడ్డక బ్రహ్మానందరావు మాట్లాడుతూ వడిగట్టుతున్న సాంప్రదాయ పద్ధతులు ఆరిపోకుండా అరచేతులు అడ్డు పెట్టాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమం చేపట్టామని, గతంలో దసరా సమయంలో అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రులకు చాలు పప్పు బెల్లాలు అనే కార్యక్రమం చేపట్టినట్టు మునముందు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. డాక్టర్ పొత్తూరి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ తరం వారికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామనాథం భాస్కర్, నేరేళ్ల రవి, స్థానిక కార్యకర్తలు అవ్వారు సాంబశివరావు, అవ్వారు సామ్రాజ్యం, జంజనం రాము, జంజనం కల్పన, జంజనం వినీత, జంజనం వర్ణిక, దామర్ల మల్లేశ్వరరావు, దామర్ల రమాదేవి, గోలి వెంకట శ్రీదేవి, కాండ్రు హారిక, దీపాల శ్రీనివాసరావు, దీపాల గణేష్, అవ్వారు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోలి మహేష్ మాట్లాడారు. ఈ తరం వారందరికీ కూడా గతంలో చేసే కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేయాలనే తలంపుతో మా మిత్ర బృందం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలను చేపట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న దసరాలో అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజున నరక చతుర్దశి సందర్భంగా నరకాసురుడి విగ్రహాలను పెట్టడం, బొమ్మలు తయారు చేసి ఊరేగింపుగా శివాలయం వరకు వెళ్ళి అక్కడి నుండి వారి వారి స్థలాలకి తీసుకువచ్చి అక్కడ దహన సంస్కారాలు చేయటం గతంలో జరిగేది. మంగళగిరిలో దాదాపుగా ప్రతి వీధిలో కూడా ఒక నరకాసురుడి బొమ్మని పెట్టడం జరిగేది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ పరిణామాల దృష్ట్యా స్పీడ్ యుగంలో వీటినన్నిటినీ మర్చిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరం వారందరికీ కూడా ఈ నరకాసురుడి బొమ్మలు పెట్టి ఈ విధంగా చేయడం తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజున నరకాసురుడి బొమ్మను పెట్టడం జరిగింది. దీపాల శ్రీనివాసరావు గారు, జంజనం రాము, కల్పన, రమాదేవి, గోలి వెంకట శ్రీదేవి, గోలి నిఖిల్, గోలి పవన్ వీరందరూ కూడా ఈ నరకాసురుడి బొమ్మను తయారు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాగే మేము ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా ఉచితంగా విద్యుత్స్తున్న బిట్రా హరిబాబు గారు, అలాగే దామర్ల కనకలింగేశ్వరరావు గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళగిరి కొప్రవ్ కాలనీ 6వ లైన్కు చెందిన పిల్లలు అందరూ కలిసి ఆదివారం రాత్రి నరకాసుర వధను నిర్వహించారు. కొప్రవ్ కాలనీ వీధులలో డప్పులతో నరకాసురుని ఊరేగించి అనంతరం దహనం చేశారు.